ఎన్నెన్ని లొల్లులు ఎన్నెన్ని అరెస్టులు పెద్ద యుద్ధమే నడిచింది. బడి పొల్లగాళ్ల కాడ్నుంచి ముసలోళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు కథం దొక్కిర్రు. సకల జనులు సమ్మె బాట పట్టిర్రు. ఉద్యోగులు ఉడుం పట్టు పట్టిర్రు. 1400 మంది అమరవీరులయ్యిర్రు. లాఠీ దెబ్బలకు రబ్బర్ బుల్లెట్లకు ఎదురు నిలిచి పోరాటం చేసిర్రు. తెలంగాణ రాష్ట్రం కొరకు తెగించి పోరాడిర్రు. అందరూ అట్లా కొట్లాడి సాధించుకున్న తెలంగాణకు అట్లిట్లా 10 ఏండ్లు పడ్డాయి. అందుకే ఈసారి షేయ్ పార్టీల సర్కారు ధూమ్ ధామ్ గట్టిగా చేయాలని తయారైతుంది. గల్లీల సురువైన లొల్లి ఢిల్లీ దాకా పోయి అక్కి రాజేసింది. చిన్న తిప్పల కాదు పోన్రి, 30 తిప్పల పడితే గాని రాలేదు తెలంగాణ. 100 మంది ప్రాణాలు దారబోస్తే వచ్చింది తెలంగాణ. అందులో ఇచ్చినోళ్ళం మేమే అంటుంటారు షేయ్ పార్టీ వాళ్ళు. అందుకే ఈసారి తెలంగాణ దశాబ్ది పండుగను ఇంగింత ఘనంగా చేస్తేందుకు అన్ని తీర్ల తయారైతున్నారట. ముఖ్యమంత్రి రేవంత్ సారే అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు. సర్కారోళ్ళ రాజముద్ర కాన్ నుంచి తెలంగాణ రాష్ట్ర గీతం దాకా అన్ని సారే దగ్గరుండి చూసుకుంటున్నాడు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ పాటను కొత్త సంగీతంతో పాడిస్తున్నారట. సీఎం రేవంత్ సారే స్వయంగా కీరవాణి స్టూడియోకు పోయి మరి పాట ఎట్టెట్లొచ్చింది ఏం కథ మొత్తం అన్ని అడిగి తెలుసుకున్నాడు. పాత పాటల 10 జిల్లాలు అని రాసిండ్రు, కానీ ఇప్పుడు 33 జిల్లాలైనాయి. అందుకే ఇక అక్కడ వేరే పదాలు చొప్పించిర్రట. ఇగిదిట్లుంటే తెలంగాణ రాష్ట్ర గీతానికి తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ తోనే సంగీతం ఇప్పియాలి అని జరంత మంది లొల్లి చేస్తురట. గాని అదో పెద్ద ముచ్చటే కాదన్నట్టు చేస్తున్నారట సర్కార్ వాళ్ళు. జూన్ 2వ తారీఖు నాడు సోనియమ్మ చేతుల మీదకెళ్లి కొత్త పాటను విడుదల చేస్తారట. ఇంకో దిక్కటు పరేడ్ గ్రౌండ్స్ లో పోలీసు వాళ్ళు ఇప్పటికే కాళ్ళు కొట్టుడు సెల్యూట్ కొట్టుడు ప్రాక్టీస్ చేస్తారట. పోలీసు పటాలం అంతా కలిసి ముందుగానే ఓసారి రిహార్సల్స్ చేస్తున్నారు. ఎప్పటికంటే ఈసారి జూన్ 2 వేడుకలు ఇంగిత ఘనంగా అయ్యేటట్టున్నాయి. తెలంగాణ ఇచ్చింది షేయ్ పార్టీ వాళ్ళే అంటుంటారు కాబట్టి, అందులో ఈసారి షేయ్ పార్టీ సర్కార్ వాళ్ళే ఉన్నారు కాబట్టి పాత పద్ధతులు అన్ని తీసేసి అంత కొత్తగా చేసే ఈగురం చేస్తున్నారట. మరిగా చూడాలి, తెలంగాణ మేమే తెచ్చినవని చెప్పుకునే పార్టీకి మేమే ఇచ్చినవని చెప్పుకునే పార్టీకి నడమ ఎసోటి లాడాయి నడుస్తుందో.